రిసార్ట్ వాళ్ళు ఫ్రీగా ఫోటోషూట్ చేస్తారంట. ఇప్పుడే మీ అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు. అందుకని నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. నేనెందుకక్క? కావాలంటే మీరు అన్నయ్య కలిసి ఫోటోలు దిగండి. మేమెలాగూ తీసుకుంటాంలే. మాతో పాటు నువ్వు కూడా రా. తారక్ అన్నయ్య కూడా వస్తాడు. అందరం కలిసి ఫోటోస్ దిగుదాం. ఏంటి ఆయనతోనా? ఆయనతోటి నేను ఫోటోలు దిగనక్క. అడిగిన ప్రతిదానికి అడ్డు చెప్పకు నిలవేని. అయినా ఫోటోలకి ఫోజ్ ఇచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది చెప్పు? ఒక్క మాట చెప్తాను, ఫీల్ అవ్వకండి. అసలు నేను ఇక్కడికి వచ్చిందే మీకోసం. అయితే ఇప్పుడు కూడా నా కోసం రా నీలవేణి. అయినా ఇదంతా చెరగని గుర్తులే కదా. ఇది ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతిగా నిలిచిపోతుంది. నీలవేణి, ప్లీజ్ నీలవేణి, నా కోసం రావచ్చు కదా. అక్క, ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఆలోచించకుండా నాతో పాటు రా నీలవేణి, ప్లీజ్. అక్క, పర్వాలేదు రా. మచ్చా, చెప్పరా. ఆడింది చాలు గాని నాతో రా, ఫొటోస్ దిగుదాం. ఏంటి ఫోటోసా? పోరా ఇక్కడి నుంచి. పోరానా? ఫోటో దిగడానికి రమ్మంటుంటే రానంటావేంట్రా? అయినా ఒకే ఒక ఫోటో దిగి వచ్చేద్దాం, రారా. రే, ఇప్పుడు ఫోటో దిగి ఏం చేస్తాము? నేను అడిగింది నా కోసం కాదురా, నీకోసం. రాక రాక ఇద్దరూ కలిసి జతగా ఇక్కడికి వచ్చారు. ఈ ట్రిప్ మీకు లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండాలి కదా. రే, నేనింకా బార్ ఓపెన్ చేయలేదన్న టెన్షన్లో ఉంటే ఫోటోషూట్కి రావాలంట. ఫోటోషూట్కి రే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అయినా నువ్వేంట్రా ఏదో సంవత్సరానికి ఒకసారి మందు తాగుతున్నట్లు తెగ ఫీల్ అయిపోతున్నావు? మచ్చా, నేను ఒక మాట అన్నానంటే అందులో 100 అర్థాలుంటాయిరా. ఏంట్రా పిచ్చోళ్ళ వాగుతున్నావు? నువ్వు నీలవేణి కలిసి జంటగా ఫొటోస్ తీసుకుంటే మిమ్మల్ని చూసి సంతోషపడాలని నేను నిన్ను పిలవడం లేదు. మరెందుకు పిలుస్తున్నావురా? నువ్వు నీలవేణి దిగిన ఫోటోని ఇంట్లో పెట్టగానే ఆంటీ ఎంత టెన్షన్ పడ్డారో మర్చిపోయావా? నేనెలా మర్చిపోతాన్రా? ఆ రోజు మా ఇద్దరి ఫోటో చూసి చచ్చిపోయిందిరా. ఒక్క ఫోటోకి అంత టెన్షన్ అయితే అదే నువ్వు నిలవేణి కలిసి రకరకాలుగా ఫోటోలు దిగి ఆ ఆల్బమ్ని మీ అమ్మ ముందు ఉంచితే ఆవిడ ఎలా ఫీల్ అవుతారో ఆలోచించావా? చచ్చిపోతుందిరా. పై ప్రాణాలు పైనే పోతాయి. తలుచుకుంటేనే ఒళ్ళంతా సంతోషంతో పులకరించిపోతుందిరా. పులకరించిపోతుంది కదా, అందుకే నేను నిన్ను రమ్మంటున్నాను. రే, ఈ ముక్క ముందే చెప్పుంటే ఈ పాటికే ఎగురుకుంటూ వచ్చేవాడిని కదరా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు దిగబోయే ఫోటోల్లో నీలవేణితో క్లోజ్గా రొమాంటిక్గా ఫొటోస్ దిగాలి. ఎందుకు? అప్పుడే కదరా మీ కెమిస్ట్రీ చూసి ఆంటీ హార్ట్లో ఆటోమేటిక్గా హోల్ పడుతుంది. అవునరా. రే, నువ్వు చెప్పేది నిజమేరా. ఇక చూడు నేను ఆడబోయే ఆటని. అయినా నీలవేణి ఎక్కడుంది? నీలవేణిని త్వరగా రమ్మని చెప్పు. మచ్చా, ఇప్పుడు ఇలా పోజు. ఏమండి, మిమ్మల్నినండి. ఏమండి, ఏం చేస్తున్నారండి మీరిద్దరు? ఇప్పుడు ఏమైంది జ్యోతి? ఏమైందా? వీళ్ళిద్దరిని ఫోటోలు దింపాల్సింది పోయి మీరిద్దరు ఫోటోలు దిగుతున్నారా? అయ్యో వద్దక్క. అవునవును మచ్చా, మీరిద్దరూ ఫొటోస్ తీసుకోండి. అయ్యో అక్క, వద్దు, నా మాట వినండి. నువ్వెళ్ళు నీలవేణి. అన్నయ్య, మీరు అలా చూస్తూ ఉండిపోయారేంటి? నీలవేణి పక్కన నిలబడండి. తీసుకోండి మచ్చా. నేను పక్కనే నిలబడి ఉన్నాను కదా. నీలవేణి, వెళ్ళు వెళ్ళు. నిలబడు నీలవేణి. అది కాదక్క. అన్నయ్య, మీరు పక్కన నిలబడండి ప్లీజ్. నిలబడి వీళ్ళిద్దరిని నేను హ్యాండిల్ చేస్తాను, మీరు పక్కకు రండి. అలాగే. మీరిద్దరు బాగా దగ్గరగా నిలబడండి. వజ్రం, వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వాళ్ళిద్దరిని ఫోటోస్ తీ. అలాగే మేడం. అక్క, నన్ను ఇక్కడ వదిలేసి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వేమైనా చిన్నపిల్లవా భయపడ్డానికి? అయినా నిన్నెవ్వరూ ఎత్తుకెళ్లర్లే గాని హ్యాపీగా ఫోటోలు దిగు. ఒక్కొక్క ఫోటో అద్దిరిపోవాలి. ఆ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాడికి చెప్పాల్సిందంతా చెప్పాను గాని ఇక చూడు మా మచ్చగాడు ఎలా దూసుకుపోతాడో. మేము వెళ్తాం. అక్క, రెడీ రెడీనా సార్? ఇంకా క్లోజ్ గా నిలబడండి.
ఇది చాలు, మీరు ఫోటోలు తీయండి. ఏంటి మేడం, మీరు మీ హస్బెండ్తో కలిసి ఫోటో దిగడానికి ఇంత సిగ్గుపడుతున్నారు? సార్, మీరు భుజం మీద చేయి వేయండి. ఆ, అయ్యో వద్దండి. మీరు భుజం మీద చేయి వేయండి. ఆ, అంతే కదా. ఆ, ఇదంతా ఇప్పుడు ఎందుకండి? అంతే కదా. దీనికెందుకు తెగ భయపడిపోతున్నావు? హలో, మీరు ఫొటోస్ తీయండి.